ఇది కాదండి క్రైస్తవ జీవితం అంటే. దేవుని కొరకు ఎట్లుండాలా? రోషముగా జీవించాలి. ప్రభువు నిన్ను చూస్తాడు. నువ్వు ఎంత ఇచ్చినవనే దేవుడు చూడడు, ఏ విధంగా ప్రభు కొరకు జీవించినవనేదే దేవుడు చూస్తాడు తప్ప నువ్వు ఎన్ని డబ్బులు దేవునికి ఇచ్చినావు, భూమి ఇచ్చినవా, ఇల్లు ఇచ్చినవా, ఇంకేమన్నా ఇచ్చినవా, భోజనాలు పెడుతున్నావా, ఇది అవసరమే లేదు. దేవునికి అవి లోకంలో పనికొస్తాయి, గొప్పగా నీ గురించి మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప దేవుని దగ్గర అవన్నీ, మానవుని యొక్క నీతి క్రియలన్నీ దేవుని దగ్గర ఎట్లా కనపడతాయంట? ఎట్లా కనపడతాయి చెప్పండి? మురికి. అందుకని రోషముగా జీవించడం అవసరం. ఈ వ్యక్తి చూడండి ఏమంటాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, తర్వాత నీ పొరుగువాని మీద ఏం పలకొద్దంట? అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని చెప్పినాడు. పలుకుతారా మీరు? పలుకుతారా?